ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిల్లీ 73కి స్వాగతం. ఈరోజు మనం పాతకాలం నాటి గుత్తి వంకాయ కూరని తయారు చేసుకుందాం. ఈ కూరకి స్టవ్ పైన పాన్ పెట్టుకుని పాన్లో పోపులకి వేగడానికి సరిపడా ఆయిల్ పోసుకొని 1 కప్పు పచ్చిశనగపప్పు, 1 కప్పు మినపప్పు వేసుకుని దీన్ని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులోకి 1 పెద్ద స్పూన్ ఆవాలు, 1 పెద్ద స్పూను మెంతులు వేసుకుని వీటిని కూడా బాగా దోరగా వేగనివ్వాలి. ఇందులోకి కొంచెం ఇంగువ, ఇదే విధంగా ఒక 8 ఎండుమిరపకాయలని మనం ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటితో పాటు మనం కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా బాగా దోరగా వేగేంత వరకు మనం వేపుకోవాలి. ఇలా వేగినటువంటి పోపు దినుసుల్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని బరకగా పొడిలాగా తయారు చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఈ విధంగా మనం పొడిలాగా తయారు చేసుకుని దీంట్లోకి కొంచెం సాల్ట్ ను కూడా మనం మిక్స్ చేసుకుందాం. ఇలా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ పొడిని మనం ఈ వంకాయలు, శుభ్రం చేసి పెట్టుకున్న వంకాయలని ఈ విధంగా మనం చక్కగా కట్ చేసుకుని ఈ వంకాయ మధ్య భాగంలోకి ఈ పొడిని మనం అప్లై చేసుకోవాలి. ఈ వంకాయ మధ్య భాగం అంతా కూడా ఈ పొడి పట్టేటట్టుగా మనం చూసుకోవాలి. ఈ విధంగా మనం వంకాయలోకి ఈ పొడిని అప్లై చేయడం వల్ల ఈ వంకాయ పై భాగమే కాకుండా ఈ లోపల భాగంలో మనం ఈ పొడిని అప్లై చేయడం వల్ల వంకాయ లోపల భాగం కూడా చాలా మంచి రుచిని ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ పైన పాన్ పెట్టుకుని ఈ కూరకు సరిపడా ఆయిల్ వేసుకుని, ఈ కూర కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ మరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి వంకాయల్ని ఒకటిగా మనం ఇందులో డ్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టేసి మనం అట్టే పెట్టేయాలి. ఇప్పుడు అడుగు భాగం ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు పై భాగం కూడా మనం ఫ్రై అయ్యేటట్టుగా ఈ వంకాయలన్నిటిని ఒకసారి ఈ విధంగా మనం తిరిగేసుకోవాలి. ఈ వంకాయలు పై భాగము అడుగు భాగమే కాకుండా మనం పొడిని అప్లై చేసాం కాబట్టి మధ్య భాగాన్ని కూడా బాగా వేగేటట్టుగా మనం చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ పోసుకుని ఇలా మెత్తగా పులుసులాగా తయారు చేసుకుని మనం పక్కన పెట్టుకుందాం. ఇలా వేగుతున్నటువంటి ఈ వంకాయల్లోకి కూరకు సరిపడా మనం సాల్ట్ వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని మనం ఇందులో వేసేసుకుందాం. ఈ చింతపండు పులుసే కాకుండా ఈ వంకాయలు బాగా మగ్గడానికి కొంచెం వాటర్ను కూడా మనం యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ వంకాయలు మనం ఒకసారి కలుపుకుని దీంట్లోకి 1 పెద్ద స్పూను ధనియాల పొడి, ఇదే విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ పొడిని, బ్యాలెన్స్ పొడి ఏదైతే ఉందో దీంట్లోంచి 2 స్పూన్ల పొడిని కూడా మనం ఈ పోపుల పొడిని ఇందులో వేసుకుందాం. ఈ ధనియాల పొడి, ఈ పోపుల పొడి బాగా కలిసేటట్టుగా మనం ఈ విధంగా ఒకసారి మనం కలుపుకుని మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు మనం బాయిల్ అవనిద్దాం.
ఇప్పుడు మనం వేసినటువంటి ఈ చింతపండు పులుసు అదేవిధంగా మనం వాటర్ను కూడా ఇందులో యాడ్ చేసి ఉన్నాం కాబట్టి ఈ వాటర్ చింతపండు పులుసు అంతా కూడా మొత్తం ఎవాబరేట్ అయిపోయి ఆయిల్ మొత్తం అంతా కూడా పైకి తేలేటట్టుగా మనం బాయిల్ చేసుకోవాలి. చూసారా, ఇలా బాయిల్ అయిపోయినటువంటి ఈ కర్రీని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకుని ఒక ప్లేట్లోకి రైస్ తీసుకుని ఈ ప్లేట్లోకి వేడివేడిగా ఈ వంకాయ కూరని మామిడల్ల ముక్కలు కాంబినేషన్ పెట్టుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.